కేరళ ప్రకృతి కోపానికి బలైపోయిందనమాట. కేరళలో వయనాడ్ అనే ప్రాంతంలో కొండ చర్యలు విరిగి జారిపడడం వల్ల ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారు చాలా మంది కొండ చర్యల క్రింద పడి చనిపోవడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఆ ప్రాంతం శవాల దెబ్బగా మారడం జరిగింది. బురద శిథిలాల నుంచి భారీగా మృతదేహాలు అయితే బయటపడుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకొని ఆ శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న వారి కోసం అయితే వాళ్ళైతే గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగిందనమాట. అయితే ఇక్కడ కొండ చర్యలు విరిగిపడి ప్రజల ప్రాణాలు కోల్పోవడంతో ఇది మానవుడి అత్యాశ, ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పర్యావరణ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. అసలు కేరళలో వాయనాడుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, దానికి కారణం ఏమిటి, పశ్చిమ కనుమలు కేరళపై ఏమైనా పగబట్టాయా? ప్రకృతి ఈ బీభత్సాన్ని సృష్టించక ముందే వాయనాడులో ఒక స్కూల్లో చదువుతున్న ఒక 8వ తరగతి పాప సంవత్సరం క్రితం వాయనాడులో ఇప్పుడు జరిగిన సంఘటన గురించి అయితే ఒక స్టోరీ అయితే వ్రాయడం జరిగిందనమాట. అప్పుడు ఆ పాప రాసిన ఆ స్టోరీని వార్తాపత్రికల్లో కూడా ప్రచురించడం జరిగింది. ఆ పాప రాసిన ఆ స్టోరీ ఏంటి అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కేరళను దేవభూమిగా పిలవడం జరిగిందనమాట. అయితే ఈ దేవభూమి అయిన కేరళలో భారీ వర్షాల కారణంగా కోలుకోలేని దెబ్బ తగిలిందనమాట. ఇక వాయనాడ్ అనే ప్రాంతం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రకృతి చూపించిన కోపానికి మృతుల సంఖ్య ఇప్పటికీ 300 అయితే దాటిపోయింది. ఇంకా 200 మందికి పైగా అక్కడ ఉంటారని అక్కడ వాళ్ళైతే అంచనా వేస్తున్నారనమాట. కని విని ఎరుగని రీతిలో సంభవించిన పెను విధ్వంసం గ్రామాలనే తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. అసలు కేరళలో ఏం జరిగిందనేది ఇప్పుడు మనం చూద్దాము. కేరళలోని వాయనాడ్ ఇక్కడ ఇడుక్కి అనే ఒక జిల్లా అయితే ఉందన్నమాట. ఇక్కడ కొండపైన ఇటీవల నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోవడంతో పెను సమస్యగా మారిపోయింది. వేసవిలో తీవ్రమైన ఎండలు, వర్షాకాలంలో మితిమీరిన వానలు ఇక్కడ పడుతున్నాయి అన్నమాట. దాంతో కొండ చర్యలు విరిగిపడే ముప్పు నానాటికి ఇక్కడ పెరిగిపోతూ వస్తుంది. బాగా ఎండిన నేలల్లో వాన నీరు తక్కువగా ఇంకుతుంది. కొండ పైభాగంలో రాతి శిఖరాలను ఆవరించి ఉండే మట్టి పొరలు వదులుగా ఉంటాయి. ఇవి భారీ వర్షాలకు తడిసి వరద ఉధృతికి కొట్టుకుపోతాయి. తాజాగా వాయనాడ్ అనే ప్రాంతంలో జరిగింది కూడా ఇదే కారణమని చెబుతున్నారు. గత 7 ఏళ్లలో దేశవ్యాప్తంగా అత్యంత ఎక్కువ సంఖ్యలో కొండ చర్య విరిగిన సంఘటనలు నమోదైంది కేరళలోనే అన్నమాట. దేశవ్యాప్తంగా 3782 కొండ చర్యలు విరిగిన సంఘటనలు జరిగితే అందులో 2232 సంఘటనలు కేరళలోనే జరిగాయన్నమాట. పర్యావరణ విధ్వంసంపై కేరళ ప్రభుత్వం ఎప్పటికైనా చర్యలు తీసుకోకపోతే వాయనాడులో జరిగిన సంఘటనలు మళ్లీ జరిగే అవకాశం ఉందని అక్కడ పర్యావరణ శాస్త్రవేత్తలు అయితే హెచ్చరిస్తున్నారన్నమాట. కేరళలో కొండ చర్యలు విరుగుపడి ఊళ్ళే నాశనం అవుతున్నాయి. వాయనాడులో ఇటీవల జరిగిన సంఘటన మనం చూసుకున్నట్లయితే 300కు పైగా ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగిందనమాట. ఇది నేను వీడియో చేసే టయానికి 300 మంది అనమాట. దాని తర్వాత ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంది. అనేక మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. కనువిని ఎరుగని రీతిలో సంభవించిన ఈ విపత్తుకు ఇస్రో ఉపగ్రహ చిత్రాలను అయితే అంతరిక్ష పరిశోధన సంస్థ విడుదల చేయడం జరిగిందనమాట. అక్కడ సంభవించిన విలయాన్ని 3D రూపంలో చూపించడం జరిగింది. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో దాదాపుగా 86,000 చదరపు మీటర్ల భూభాగం జారిపడినట్లు ఇస్రో అంచనా వేసింది. అయితే ఇస్రో ఈ కొండ చర్యలు ఎక్కడి నుంచి విరిగిపడ్డాయి అనే విషయాన్ని గుర్తించడం జరిగింది. సముద్ర మట్టానికి 550 మీటర్ల ఎత్తులో నుండి ఈ కొండ చర్యలు విరిగిపడినట్లు ఇస్రో గుర్తించడం జరిగింది. వాయనాడులో జరిగిన ఈ బీభత్సాన్ని అంచనా వేసేందుకు కార్టోసాట్ 3 శాటిలైట్ తో పాటు ఆ ప్రాంతంలో అంతరిక్షం నుండి తీసిన 3D చిత్రాలను ఇస్రోనైతే పరిశీలిస్తుంది. అయితే గతంలో చూసుకున్నట్లయితే గతంలో కూడా ఇప్పుడు కొండ చర్యలు ఎక్కడ విరిగిపడ్డాయో అదే ప్రాంతంలో గతంలో కూడా కొండ చర్యలు విరిగిపడినట్లు ఇస్రోనైతే గుర్తించడం జరిగిందనమాట. కేరళలో గత 2 వారాలుగా కురుస్తున్న వర్షాలకు వాయనాడు ప్రాంతం మొత్తం తడిసిపోయిందని ఇస్రో శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. మరోవైపు మానవ చర్యల వల్లే కేరళలో తరచుగా ఇటువంటి ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు అన్నమాట. కేరళలో పశ్చిమాన అరేబియా సముద్రంతో పాటు తూర్పున విస్తారమైన పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్నాయి. వీటిని చూడడానికి పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారని అక్కడ ప్రభుత్వం అయితే చెప్తుంది. పర్యాటకులు ఎక్కువగా పెరగడంతో అక్కడ కొంతమంది వ్యక్తులు ఎకో టూరిజం పేరుతో హోటళ్లు, రిసార్ట్స్లు నిర్మాణం భారీగా జరుగుతుందన్నమాట. ఇందుకోసం వాళ్ళు అడవులను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. పర్యావరణ పరంగా అత్యంత సున్నిత ప్రాంతమైన పశ్చిమ కనుమలు ఈ పరిణామాలతో తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. 2017, 2018, 2019లో
వరుసగా తుఫాన్లు వరదలు కేరళను ముంచెత్తడం జరిగిందనమాట. అప్పుడు మనం వాయనాడు చూసుకున్నట్లయితే తీవ్ర విధ్వంసానికి గురవడం జరిగింది. అది అప్పుడు కోలుకెలేని దెబ్బని మనం అయితే చెప్పవచ్చు. వాయనాడులో ప్రకృతి సృష్టించిన విపత్తు ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి గ్రామాలు నేలమట్టం అవడం జరిగింది. మృతుల సంఖ్య అంతకంతకు పెరిగే అవకాశం అయితే ఉంది. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగి పడడంతో మండక్కై చురాల్మల ప్రాంతాలు నామరూపాలు లేకుండా ధ్వంసమయ్యాయి. మండక్కైలో 150 వరకు ఇల్లు ఉండగా వాటిలో 65 పూర్తిగా నేలమట్టం అవడం జరిగింది. అక్కడ ఉన్న శిథిలాలను తొలగిస్తే గాని లోపల ఎంతమంది ఉన్నారనేది తెలియదని సహాయక బృందాలు అయితే చెప్తున్నాయన్నమాట. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన భారత సైన్యం దాదాపుగా ఇప్పటి వరకు 1000 మందికి పైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు చేర్చడం జరిగింది. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల నుంచి ప్రజలను రక్షించేందుకు సహాయక బృందాలు తాత్కాలిక వంతెనలు అయితే నిర్మించడం జరిగిందనమాట. రోడ్డు మార్గాలు ధ్వంసమై రాకపోకలకు వీలు లేని ప్రాంతాల నుంచి ఈ తాత్కాలిక వంతెనల ద్వారా ప్రజలను తరలిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఉపయోగించిన ఈ వంతెనలను బెయిలీ వంతెనలు అని పిలవడం జరుగుతుందన్నమాట. వాయనాడులో బాధిత ప్రాంతాలను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించడం జరిగింది. కొండ చర్యలు విరిగిన చురామల ప్రాంతాన్ని పరిశీలించారు. సహాయక చర్యలపై ఆరా తీయడం జరిగింది. రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ ఎంపీలు, నేతలు కూడా కొండ చర్యలు విరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. బాధితులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగిందనమాట రాహుల్ గాంధీ. కేంద్రం కూడా కేరళకు అండగా ఉండాలని, సహాయక శిబిరాల్లో ఉన్న వరద బాధితులను కూడా రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ కూడా కలవడం జరిగిందనమాట. అలాగే కేరళ ముఖ్యమంత్రి అయిన పినరయి విజయన్ కూడా వాయనాడు వెళ్లి విపత్తు పరిస్థితులపై సమీక్షించడం జరిగిందనమాట. అయితే వాయనాడులో జరిగిన సంఘటనను సంవత్సరం క్రితమే ఒక 8వ తరగతి చదివిన పిల్ల ఒక స్టోరీ రాసిందని చెప్పాను కదా. సో ఇప్పుడు ఆ స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం అనమాట. చిన్న పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు. కొన్నిసార్లు పిల్లలు చెప్పినా రాసినా అది నిజమని చాలా మంది అయితే అంటూ ఉంటారనమాట. అయితే ఆమె రాసిన స్టోరీలో ఏముందనేది ఇప్పుడు మనం చూద్దాము. 8వ తరగతి చదువుతున్న లయ అనే విద్యార్థి ఈ స్టోరీ రాయడం జరిగింది. ఈమె గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్ వాయనాడులో చదువుతుందన్నమాట. లయ కథ గత సంవత్సరం స్కూల్ మ్యాగజైన్ లో కూడా ప్రచురించడం జరిగింది. లయ రాసిన కథ జలపాతంలో మునిగిపోయే ఒక అమ్మాయి కథ అనమాట. ఈమె మునిగిపోవడం వల్ల మరణిస్తుంది. మరణం తర్వాత ఆమె ఒక పక్షి రూపంలో గ్రామానికి తిరిగి వస్తుందన్నమాట. లయ కథలో ఉన్న ఆ పక్షి ఆ ఊరి పిల్లలతో, పిల్లలారా ఈ ఊరి నుంచి పారిపోండి, ఇక్కడ పెద్ద ప్రమాదం అయితే రాబోతుంది అని చెప్తుంది. అయితే పిల్లలు అక్కడి నుంచి ఆమె చెప్పినట్లుగా వెళ్లిపోయే సమయానికి కొండపై నుంచి వర్షపు నీరు చాలా వేగంగా ప్రవహిస్తుందన్నమాట. ఇలా ప్రవహించిన నీరు ఆ గ్రామం మొత్తాన్ని ముంచివేస్తుందన్నమాట. అలా చెప్పిన ఆ పక్షి అందమైన అమ్మాయిలా మారుతుంది. గ్రామస్తులను రక్షించడానికి ఎవరు కూడా రారన్నమాట. తద్వారా వాళ్ళు మునిగిపోతారు. ఇది ఆమె రాసిన కథలో సారాంశం అన్నమాట. అయితే ప్రస్తుతం జరిగిన సంఘటనలోకి మనం వెళ్ళినట్లయితే చురమల కొండ చర్యలు విధ్వంసంలో మునిగిపోయిందన్నమాట. లయ కథ కాకుండా ఇక్కడ వాతావరణం చాలా బాధాకరంగా ఉంది. లయ తన తండ్రి అయిన లెనిన్ ను కూడా కోల్పోవడం జరిగింది. లయ పాఠశాలలో మొత్తం 497 మంది విద్యార్థులు అయితే చదువుకుంటున్నారన్నమాట. ఇప్పుడు ఈ వాయనాడు ఘటనలో వాళ్ళలో 37 మంది చనిపోవడం జరిగింది. అయితే ఆ పాఠశాలలో చదువుతున్న 2 విద్యార్థులు వారి తండ్రి అలాగే తోబుట్టువులను కూడా పూర్తిగా కోల్పోవడం జరిగింది. బలమైన నీటి ప్రవాహం రావడంతో పాఠశాల మైదానం, దాని భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయుడైన వి ఉన్నికృష్ణన్, అతని అనుచరులు త్రుటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడం జరిగింది. 5 ఉపాధ్యాయులు చురమలలో అద్దె గదిలో ఉంటున్నారన్నమాట. అయితే ఈ అద్దె గదిలో ఉంటున్న ఉపాధ్యాయులు వారం రోజుల క్రితమే ఇక్కడ వర్షాలు ఎక్కువగా ఉన్నాయి, మేము ఇక్కడ ఉండమని ప్రధానోపాధ్యాయుడి దగ్గర సెలవు తీసుకుని వాళ్ళైతే వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళిపోవడం జరిగిందనమాట. అయితే కొండ చర్యలు విరిగిపడి పాఠశాల మొత్తం ధ్వంసమైంది. మేము కూడా ఇక్కడ ఉన్నట్లయితే మేము కూడా ఈ వరదలో కొట్టుకుపోయే వాళ్ళమని వాళ్ళైతే చెప్పడం జరిగింది అనమాట. ఇది ఫ్రెండ్ కేరళలో వాయనాడులో జరిగిన సంఘటన అనమాట. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.